కృష్ణానది ఒడ్డున ఒకప్పుడు పచ్చని పొలాలు ఉన్న చోట 34,000 ఎకరాల భూమి, 29,000 మంది రైతుల త్యాగం, వేలాది కోట్ల రూపాయల కళ, ఇదంతా కలిసి పుట్టింది ఒక కొత్త నగరం కోసం, అదే అమరావతి. కానీ ఈ కళల రాజధాని మధ్యలో ఆగిపోయింది, మళ్ళీ మొదలైంది. ఎన్నో వివాదాలు, కోర్టు తీర్పులు, రాజకీయ యుద్ధాలు చూసింది ఈ రాజధాని ప్రాజెక్ట్. ఈ వీడియోలో అమరావతి ఎలా మొదలైంది, ఎందుకు ఆగిపోయింది, మళ్ళీ ఎలా మొదలైంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, అమరావతి పూర్తి కావాల్సిన అవసరం ఏంటి అనేది కంప్లీట్గా చూద్దాం. అమరావతి రాజధాని ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ 2024వ సంవత్సరం వరకు అధికారికంగా నిర్ణయించబడింది. మనకు తెలుసు, రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను ఎలా తొక్కాలో చూస్తారు. అమరావతి మొదటి అడుగు వేసింది కేసీఆర్. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోవడానికి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయడం వలన రేవంత్, చంద్రబాబు రాజకీయ కుట్రలు బయటపడడం, హైదరాబాద్ నుంచి పరిపాలన చేస్తే చంద్రబాబు రాజకీయ కుట్రలు కేసీఆర్ అనధికారికంగా బయట పెడతాడని భయపడి చంద్రబాబు సొంత రాజధాని నిర్మించాలని, అక్కడి నుంచే పరిపాలన చేయాలని అనుకున్నారు. బట్ రాజధాని డిజైన్ అండ్ ప్లేస్ నిర్ణయించింది గెజిటేటెడ్ ఐఏఎస్ ఆఫీసర్స్. మనం ట్యాక్స్ కట్టడం వలన ఐఏఎస్ ఆఫీసర్స్కి పని కల్పిస్తున్నాం. వాళ్ళు మన కోసం రాజధాని డిజైన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఇంప్లిమెంట్ చేశారు. అలా మొదలైంది రాజధాని. కానీ తర్వాత 2019 ఎలక్షన్లో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, కొత్త గవర్నమెంట్ అమరావతి అనువైన ప్రాజెక్ట్ కాదని తమ రాజకీయ ప్రయోజనాల కోసం 3 రాజధానులను ప్రతిపాదించింది. నా అభిప్రాయం ప్రకారం గవర్నమెంట్ ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాక అది కంటిన్యూ చేయడం ఇంకొక గవర్నమెంట్ బాధ్యత. కంపెనీ CEO మారిన ప్రతిసారి ఉన్న ప్రాజెక్టులను క్యాన్సిల్ చేసి కొత్త ప్రాజెక్టులను స్టార్ట్ చేయడం మూర్ఖత్వం. ఈ నిర్ణయం రాష్ట్ర క్రెడిబిలిటీని గ్లోబల్గా వీక్ చేయడం. ఇది అమరావతికి ఎదురైన మొదటి వెనకడుగు. చూస్తుండగానే మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, ఆగిపోయిన అమరావతి తిరిగి మొదలు పెట్టడం జరిగింది. రాజకీయ నాయకులు ఎవరు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు. ఆ ప్రయోజనాల్లో కొద్దిగా గొప్ప అమరావతి గొప్ప నిర్ణయం అని నా అభిప్రాయం. ఇక్కడ రాజధాని వ్యతిరేకులు కేవలం వాళ్ళ నాయకులు అమరావతి వద్దు అనడం వల్ల కింద స్థాయి కేడర్ నుంచి ఏది చెడో ఏది మంచో ఆలోచించుకున్నా కొత్తగా మావిగనే ముద్దు అంటున్నారు. మావిగన్ అనేది 3 క్యాపిటల్స్ లాగే ఎప్పటికీ జరగని ఒక ప్రాజెక్ట్. అసలు మొదలకే నోచుకోలేదు మావిగన్. కావున మొదలైన అమరావతికి రాష్ట్ర యువత సపోర్ట్ ఇస్తే మన రాజధాని త్వరగా పూర్తవుతుంది. గాల్లో ఉన్న మావిగన్ కంటే గ్రౌండ్లో 5% కంప్లీట్ అయిన అమరావతికి నో ఓట్. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అమరావతి రాజధాని ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ 2024వ సంవత్సరం వరకు అధికారికంగా నిర్ణయించబడింది. మనకు తెలుసు, రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను ఎలా తొక్కాలో చూస్తారు. అమరావతి మొదటి అడుగు వేసింది కేసీఆర్. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోవడానికి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయడం వలన రేవంత్, చంద్రబాబు రాజకీయ కుట్రలు బయటపడడం, హైదరాబాద్ నుంచి పరిపాలన చేస్తే చంద్రబాబు రాజకీయ కుట్రలు కేసీఆర్ అనధికారికంగా బయట పెడతాడని భయపడి చంద్రబాబు సొంత రాజధాని నిర్మించాలని, అక్కడి నుంచే పరిపాలన చేయాలని అనుకున్నారు. బట్ రాజధాని డిజైన్ అండ్ ప్లేస్ నిర్ణయించింది గెజిటేటెడ్ ఐఏఎస్ ఆఫీసర్స్. మనం ట్యాక్స్ కట్టడం వలన ఐఏఎస్ ఆఫీసర్స్కి పని కల్పిస్తున్నాం. వాళ్ళు మన కోసం రాజధాని డిజైన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఇంప్లిమెంట్ చేశారు. అలా మొదలైంది రాజధాని. కానీ తర్వాత 2019 ఎలక్షన్లో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, కొత్త గవర్నమెంట్ అమరావతి అనువైన ప్రాజెక్ట్ కాదని తమ రాజకీయ ప్రయోజనాల కోసం 3 రాజధానులను ప్రతిపాదించింది. నా అభిప్రాయం ప్రకారం గవర్నమెంట్ ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాక అది కంటిన్యూ చేయడం ఇంకొక గవర్నమెంట్ బాధ్యత. కంపెనీ CEO మారిన ప్రతిసారి ఉన్న ప్రాజెక్టులను క్యాన్సిల్ చేసి కొత్త ప్రాజెక్టులను స్టార్ట్ చేయడం మూర్ఖత్వం. ఈ నిర్ణయం రాష్ట్ర క్రెడిబిలిటీని గ్లోబల్గా వీక్ చేయడం.
ఇది అమరావతికి ఎదురైన మొదటి వెనకడుగు. చూస్తుండగానే మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, ఆగిపోయిన అమరావతి తిరిగి మొదలు పెట్టడం జరిగింది. రాజకీయ నాయకులు ఎవరు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు. ఆ ప్రయోజనాల్లో కొద్దో గొప్ప అమరావతి గొప్ప నిర్ణయం అని నా అభిప్రాయం. ఇక్కడ రాజధాని వ్యతిరేకులు కేవలం వాళ్ళ నాయకులు అమరావతి వద్దు అనడం వల్ల కింద స్థాయి కేడర్ నుంచి ఏది చెడో ఏది మంచో ఆలోచించుకున్నా కొత్తగా మావిగనే ముద్దు అంటున్నారు. మావిగన్ అనేది ఈ క్యాపిటల్స్ లాగే ఎప్పటికీ జరగని ఒక ప్రాజెక్ట్. అసలు మొదలకే నోచుకోలేదు మావిగన్. కావున మొదలైన అమరావతికి రాష్ట్ర యువత సపోర్ట్ ఇస్తే మన రాజధాని త్వరగా పూర్తవుతుంది. గాల్లో ఉన్న మావిగన్ కంటే గ్రౌండ్లో 5% కంప్లీట్ అయిన అమరావతికి నో ఓట్. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.